ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తాళాలా? ఇస్తాంలే అల్లుడు. ఎదురు నువ్వు రావే, తలుపుది. బంగారు లాంటి నిద్ర గడిపోయింది. తీ తలుపా. అంతలా తిన్నావా? అలా తిరుగుతున్నావు? అరక్క తిరగట్లేదు, ఆలోచిస్తూ తిరుగుతున్నాను. దేని గురించో? దురంధర పిన్ని పావనమూర్తి బాబాయ్ గురించి. ఎన్నాళ్ళకి నువ్వు పెద్దవాళ్ల బాగోగుల గురించి ఆలోచిస్తున్నావు అన్నమాట. నువ్వు కూడా మారుతున్నావా? ఏదైనా చీటీల కంపెనీలో జాయిన్ అయ్యావా ఏంటి? హలో బులిబాబు గారు, నేను ఆలోచిస్తున్నది పిన్ని బాబాయ్ల ఆరోగ్యం గురించో వాళ్ళ భవిష్యత్తు గురించో కానే కాదు. మరి గదిలో నుండి బయటికి రాగానే తలుపుకి తాళం ఎందుకు వేశారా అని. చెప్పారుగా నీలాంటి దొంగకంగా గదిలోకి వాలుతుంది అని. వాళ్ళన్నట్టు లేదు, మీరు కావాలని అంటున్నట్టుంది. వాళ్ళు తలుపేసుకుంటే ఏంటి, కిటికీ మూసేసుకుంటే ఏంటి? నీ రూమ్లో నువ్వు పడుండక ఇన్ని ఆలోచనలు నీకు అవసరమా చెప్పు? ఇదేదో వాళ్ళ సొంతిల్లైనట్టు రూమ్కి లాక్ ఎందుకు వేస్తారండి? వేయడం వల్ల నీకొచ్చే నష్టమేమన్నా ఉంటే చెప్పొచ్చు కదా. నష్టం లేదు, కానీ ఆ గదిలో ఇంకేదో ఉందని నాకు అనిపిస్తోంది. ఏముంటుంది? అదే తెలియట్లేదు. తెలుసుకోవాలని కూడా నాకు లేదు. నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చేసుకోకు, నిద్రపో. ఆ రహస్యమేంటో తెలుసుకోకపోతే నా కనురెప్పలు మూత పడవు. హే సుమన, దురంధరతే కడుపుతో ఉంది. తనకేదైనా తినాలనిపిస్తే అది తెప్పించుకొని తింటుంది. లేదంటే మావయ్యకి రాత్రయ్యాక 2 గ్లాసులు ఖాళీ చేయడం అలవాటు. వాళ్ళ సంతోషాన్ని మనం అడ్డుకోవడం ఎందుకు? అలా ఉండు నువ్వు. చూసారా, పిన్ని కడుపుతో ఉందని బాబాయ్ తన కంటికి కోరింది తెప్పిస్తున్నారు. నాకు నెలలు నిండుతున్నప్పుడు మీరు నా కోసం ఏమీ తీసుకురాలేదు. నాకు మావయ్యకి తేడా ఉంది కదా. ఆయనకి ప్రేముంది, మీకు లేదు. అది నీకు తెలిసినప్పుడు ఎందుకు గింజుకోవడం? నిజంగా తినేదే ఉండి ఉంటే వాసన వచ్చుండేది కదా. ఇప్పుడెళ్ళి తలుపు దగ్గర మూతి పెట్టి చూడవే. అడిగితే చిరాకు పడతారేంటి? తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ఉండదు ఈ మనిషికి. మమ్మీ మమ్మీ మమ్మీ, దురంధరత్తయ్య గత్తెలుపు దగ్గర చెవి పెట్టి వింటే ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవునా? ఈ టైం అప్పుడు పడుకోకుండా ఏం పని పెట్టుకున్నారు? మామయ్య కొంచెం తాగినా మత్తెక్కి మంచమే దిగడు. పావనమూర్తి కాకుండా ఇంకెవరితోనైనా దురంధర మాట్లాడుతోంది అంటావా? ఈవేళప్పుడు గదిలోకి ఎవరిని రానిస్తారత్తయ్యా? మీరిలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారని తెలిస్తే బాబాయ్ వాళ్ళకి ఒళ్ళు మండుతుంది. నీ కూతురు గాయత్రి నీ చీర పట్టుకెళ్ళి ఆ తలుపు సందులోకి నెట్టే ప్రయత్నం చేసిందంటే ఆ పని వెనుక ఏదో ప్లాన్ ఉంటుందని నేను గెస్ చేయగలను నైని. దుర్బుద్ధి మాత్రమే లేదు తిలోత్తమత్తయ్యకి. చావు తెలివితేటలు బాగానే ఉన్నాయి. బాగానే ఆలోచిస్తుంది. ఆ డౌట్తోనే నేను రూమ్ దగ్గరికి వెళ్ళి ఒక రౌండేసొచ్చా. ఇంతలా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా మీరు కూడా వెళ్లి పిన్ని గదిలోనే నిద్ర చేయొచ్చు కదా. అక్కర్లేదు, అక్కడికి వెళ్ళి మామయ్య గురక వింటూ మాకు నిద్ర లేకుండా చేసుకోలేం. అది సరేగాని నువ్విక్కడికెందుకు వచ్చావు నైని? మీకు 2 మాటలు గట్టిగా చెప్పి వెళ్దామని. దేని గురించి? పొద్దున్న లేస్తే నేనేం పనులు చేస్తున్నానా అని చూడకుండా సాయపడితే సంతోషిస్తాను. కానీ నేను ఏ చెక్కు మీద సంతకం పెట్టానో, ఏ ఫైల్ని చూసి పంపించానో అని ఎంక్వైరీ చేసి టైం వేస్ట్ చేసుకోకండి.
నువ్వు నైనివి కాదని నిరూపించే ప్రయత్నంలో ఈ రోజు కాకపోతే రేపైనా సక్సెస్ అవుతాం. కష్టం. కష్టమన్నావంటే ప్రూవ్ చేసే ఛాన్స్ ఉందనే కదా. ఎందుకు బావగారు ప్రయాసపడతారు? మీరు రుజువు చేసే లోపే మళ్ళీ నేను నెల తప్పానే అనుకోండి, అప్పుడు మీరేం చేసుకోలేరు కదా. అర్థం కాలేదు. మీ అమ్మకు బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే తను లేడీ, పైగా కిలాడి. నన్ను మించిన దానివి నువ్వు. ఆ విషయం మిగతా వాళ్లకు తెలియదంతే. చూస్తాను నీ తెలివితేటలు ఎంతవరకు పనిచేస్తాయో. ఎక్కడో ఒక చోట నువ్వు పొరపాటు చేయకపోవా, నా చేతికి దొరక్కపోవా. ఆల్ ది బెస్ట్. ట్రై చేస్తూనే ఉండండి. చూసే వాళ్ళకి మీరు బిజీగా ఉన్నట్టయినా కనిపిస్తుంది. గుడ్ నైట్. మమ్మీ, ఈ నెల తప్పే కాన్సెప్ట్ ఏంటో అర్థమయ్యేలా చెప్తావా? ఆ మాటలోని అర్థం ఉందిరా. ఇది నైని కాదని మనం సాక్ష్యాధారాలు తెచ్చేలోపు విశాల్తో కలిసిపోయి అధికారికంగా ఆస్తుల్లో కూడా భాగస్వామి అవుతుంది. పాపలో ఆరకండమ్మా. ఏదో పిల్లలకే చూడవే. చూస్తున్నానండి. ఫోన్ కాదు, పసిబిడ్డల కేసు చూస్తే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా ఆనందంగా ఉంటుందంట. పిన్ని, మొబైల్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కడుపుతో ఉన్నప్పుడే కదా. ఖాళీగా ఉన్నప్పుడు. అర్థం కాలే. మీరు తినండమ్మా. నైనమ్మ బుర్ర తినకే. పని పాట లేదని కోడ్లో మూత పెడితే అంతకు మించిన రోగం ఉండదు అని చెప్తుంది. చిట్టి, చిట్టి నీ కూతురు ఎక్కడుందని అడిగావు కదా. ఇక్కడ ఆడుకుంటుందిగా. తినమ్మా. ఎక్కడ ఆడుకుంటుంది? ఇదిగో ఇక్కడే ఉంది. మా అక్క ఏది పడితే అది తినిపించి పిల్ల ఆరోగ్యాన్ని పాడు చేస్తోంది. ఇవి హెల్దీ బిస్కెట్సే చెల్లి. నువ్వు చెప్తే కాని నాకు తెలీదంటావా? నువ్వు కన్నావుగా ఇద్దరిని. గానవిని తీసుకొచ్చి కుక్కేసుకో. నా బిడ్డ దొరికిందా? అలా మాట్లాడతావేంటే నువ్వు? నైని ఉల్లుచిని కూడా తన కూతుర్లా చూసుకుంటుంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నావెందుకు? చిట్టికి అక్క చెల్లెళ్ళ అనుబంధం ఎలాంటిదో తెలిస్తే గాయత్రిని ఉలూచిని వేరు చేయదు. ఆ ముక్క మా అక్కకి తెలుసుంటే నన్ను దూరంగా పెట్టేది కాదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.